అమెరికా వాళ్ళేమో పేట్రియాట్ వెపన్స్ ఇస్తాను అన్నారు. బట్ అవి ఎప్పుడు రీచ్ అవుతాయో తెలీదు. అండ్ ట్రంప్ ఏమన్నాడు, 50 days లో సీజ్ ఫైర్ అవ్వాలి అని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. రష్యా చూస్తుంటే 50 days లో మాక్సిమం దగ్గర దగ్గర ఒక 1/3 ఆర్ 1/4 ఆక్యుపై చేస్తే ఏంటి పరిస్థితి అన్నట్టే ఉంది. ఈ లోపే అసలు వార్ అయిపోద్ది అన్నట్టు చేస్తున్నాడు. చాలా అగ్రెసివ్ గా రష్యా వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. వెరీ కీ రీజియన్స్ ఇప్పటిదాకా ఆక్రమించేశారు. వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది. ఫ్లాగ్ కూడా ఎగరేసుకున్నారు. వీ నీడ్ టు సీ లైక్ ఈ 50 days లో రష్యా ఎంత ఘోరంగా అఫెన్సివ్ గా వెళుతుందో అండ్ ఎంత ఆక్రమించుకుంటుందో. ఆర్ఎల్స్ ఈ లోపే ఇంకా కివ్ వాళ్ళు లైక్ ఉక్రెయిన్ వాళ్ళు పూర్తిగా వీళ్ళ కాలబేరానికి రష్యా కాలబేరానికి వస్తారో మనకు తెలీదు. అసలు డైరెక్ట్ గా అడగచ్చు కదా వాళ్ళు లేదంటే ఇది క్లోజ్ అవడానికి. కాకపోతే దేశం అంటే మాటలు కాదు, ఇవ్వలేరు కూడా వీళ్ళు కూడా. బట్ ప్రజల ప్రాణాలు అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. ప్రజలందరూ చచ్చిపోయిన తర్వాత ఇంకా ప్రెసిడెంట్ ఎందుకు, ఆ ప్రైమ్ మినిస్టర్ ఎందుకు, ఆ గవర్నమెంట్ ఎందుకు, వేస్ట్ కదా అంతమందిని ప్రజలను చంపేసి. ఉన్న వాళ్ళే నాకు తెలిసి జర్నలిస్ట్ కి చుక్కలు కనబడిపోతున్నాయి. అక్కడ పొలిటికల్ గేమ్స్ కూడా ఇది ఆడుతున్నారు జర్నలిస్ట్ కి. వీ నీడ్ టు సీ లైక్ హౌ దిస్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ విల్ ఎండ్. ఐ వాంట్ టు సీ ద ఎండ్. ఇంతమంది ప్రజలు చచ్చిపోతుంటే ఇక వేస్ట్ అసలు. వీ నీడ్ టు సీ.